దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానం అనక ఈరోజు 2025 సంవత్సరము జూన్ నెల 7వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదములు మీ అందరికీ కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము మనము ప్రేమించే విధానాన్ని బట్టి విధానము గురించి మనము ధ్యానించుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథములో మనం మాటలతో లేదా నాలుకతో ప్రేమించకుండా క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించాలని యోహాను భక్తుడు సెలవిచ్చిన మాటలే ఈరోజు ధ్యానవాక్యము. సహాయం చెయ్యకుండానే ఎవరైతే సహాయం కొరకు వేచి ఉంటారో అలాంటి వారిని గుర్తించి మంచి హృదయముతో, ప్రేమగల హృదయముతో వారికి సహాయం చెయ్యాలి. అలా కాకుండా సహాయం చెయ్యకుండానే చేసినంత హడావుడి చేసేదే మాటల ప్రేమ. చాలా బాగా అర్థం చేసుకున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ప్రేమ అనేది ఉన్నది, మాటల ప్రేమ అనేది ఒకటి ఉన్నది. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనకి ఇప్పుడు తెలుసుకున్నాం ఈరోజు. మాటల ప్రేమ అంటే ఎలా ఉంటుందంటే అలాగా చేయకూడదు. మరి ఇంకా చెప్పాలంటే విశ్వాసం కన్నా క్రియలే గొప్పవి. క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం ఉంది అని చెప్పిన ఎడల అతనికి ఏమి ప్రయోజనము చెప్పండి మీరు? క్రియలు లేకుండా నాకు విశ్వాసము ఉన్నది, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడను అని చెప్తూ ఉంటాడు. ప్రయోజనం ఉన్నదా? దేవునికి కావలసింది ఏమిటి? ఒకరికొకరు ప్రేమతో మీ మనుగడలు జరిగించుడి. ప్రతి మనిషి ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు అందుకే ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటున్నాడు? క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం ఉంది అని చెప్తే ఏమి లాభం? అట్టి విశ్వాసం అతన్ని రక్షిస్తుందా చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా? ఈ మాటే యాకోబు భక్తుడు కూడా యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 14లో వివరిస్తున్నాడు. అంతేకాదు, ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వకుండా అతనికి అవసరమైన మనిషి ఎదురుగా కనిపిస్తున్నా విశ్వాసం కలిగిన మనిషి, క్రియలు లేవు, విశ్వాసం మాత్రం ఉంది, అలాంటి వాడు సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అతన్ని క్రియలు లేకుండా ఏమని చెప్తున్నాడో ఇక్కడ విందాం మనం. సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకోండి, తృప్తి పొందండి. ఏమి ఇవ్వకుండా తృప్తి ఏం పొందుతాడు? ఏమి ఇవ్వకుండా అతను తృప్తి పొందగలడా? సమాధానముగా వెళ్ళండి అంటున్నాడు. సమాధానం ఎలా వస్తుంది అతనికి? సమాధానం ఏది? నువ్వేమన్నా కూర్చోబెట్టి ప్రార్థనలు ఏమన్నా చేస్తున్నావా? కనీసం అది లేదు. సమాధానముగా వెళ్ళయ్యా,
చలిగాచుకో అయ్యా, తృప్తి పొందయ్యా అని నోటి మాటలతో చెప్పితే అతని ఆకలి ఏమన్నా తీరుతుందా? చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ మాటే యాకోబు భక్తుడు 2వ అధ్యాయం 16లో వివరిస్తున్నాడు. నోటి మాటలు, నాలుక చాలా ప్రమాదాలు తెచ్చిపెడతాయని మనము చాలా జాగ్రత్తగా ఊహించి ఆ రెంటిని అదుపులో ఉంచుకోవాలంటున్నాడు. అలాగే అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయుల సంఘానికి వ్రాసిన పత్రికలోని 4వ అధ్యాయం 29లో ఏమంటున్నాడంటే, ఆ ప్రకారంగా మీ నోటి నుండి ఎటువంటి హానికరమైన మాటలు రానివ్వక అవసరంలో ఉన్న వారిని ఆదుకుని క్రీస్తు ప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన క్రియలు అందరికీ ఉపయోగకరంగా ఉండేలా మనము చేసుకోవాలి. ఆ ప్రకారంగా మనం జరిగించుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలముగా ఉండి నిత్య ప్రార్థనలతో పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా, సహాయము అనుగ్రహించు నాయన. కృపల తండ్రి, మేమందరము నాయన నీ యందు భయభక్తులు కలిగి ప్రభా, మేము ప్రతి ఒక్కరికి సహాయకారులముగా ఉండేటట్లుగా తండ్రి, ఒకరికొకరము ప్రేమతో జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.